దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనము నుండి 27వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవండి. వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 20 నుండి 27 వచనం చదివి వినిపిస్తాను. ప్రియులారా, యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజం. నీ వంటి వాడెవడునో లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు. నీ జనులైన ఇశ్రాయేలుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీ విమోచించిన నీ జనుల ఎదుట నిలవక నీవు అనేక జనములను త్రోసివేసి వందున వలన నీవు మహాభయంకరమైనవని పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనమగున్నట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగున్నట్లు నీవు అలాగున చేస్తేవి. యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉన్నావు. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలగజేసినందున నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసినని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుని అనుగ్రహించుచున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆస్వాదింపబడి ఉండును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దావీదు యొక్క ప్రార్థన, డేవిడ్స్ ప్రేయర్ అనే అంశమును ఆధారం చేసుకొని నాతాను ద్వారా దేవుని సందేశాన్ని విన్న తరువాత దావీదు కృతజ్ఞత ప్రార్థన చేసినట్టు ఈ లేఖనంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఆలయాన్ని నిర్మించాలనేటువంటి అతని కోరిక తీర్చబడినప్పటికీ దేవుడు తన చేసినటువంటి వాగ్దానానికి అతడు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు తన ఇంటి కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి కూడా దావీదు దేవుని ఎంతో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని ముందు ఈ ప్రార్థన చేయడానికి అతనికి ధైర్యము, ఉత్సాహము కలిగింది. అతనికి వాగ్దానం యొక్క హామీ నుండి ఆయన మాట్లాడినటువంటి తీరు ఈ మాటలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుని కృప మరియు విశ్వాసం ద్వారా మాత్రమే దావీదు యొక్క ఇల్లు ఇశ్రాయేలులో బలంగా నిలబడుతుందని అతడు వినయంగా అంగీకరించినట్టుగా లేఖనాలు గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక దావీదు యొక్క ప్రార్థన దేవుని కార్యము తన జీవితం నెరవేర్చబడాలని, తాను తన కుటుంబం దేవుని కొరకు సాక్షిగా నిలబడనటువంటి ఒక గొప్ప ఆశ, కోరిక. నేటి జానభాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో దేవుని కొరకు ఇలాగే దావీదు వలంటే ఆయన కొరకు వాడబడాలన్నటువంటి ఆశ, నీవు నీ కుటుంబంతో కలిసి ప్రభువును సేవించాలనేటువంటి ఒక గొప్ప ఆసక్తిని నువ్వు కనపరచగలుగుతున్నావా? నేటి ధ్యాన భాగంలో ప్రియులారా, దేవుడు నిజంగా మనతో మాట్లాడుతుండగా ఆయన ఎవరో మనం గమనించినట్లయితే 20 నుండి 22 వచనాల ఆధారంగా లోకమంతటా ప్రభువును పోలిన వారు ఎవరు లేరు, అలాగే ఆయన బిడ్డలైనటువంటి వారు కూడా, అనగా ఇశ్రాయేలు అయినటువంటి వారు కూడా ఎవరు లేరని ఆయన వాక్యం సెలవిచ్చిన మాట మనం గమనిస్తున్నాం. ఆయన మాత్రమే దేవుడు. తన ప్రజలను ఐగుప్తు నుండి గొప్ప శక్తితో ఆయన బయటకు రప్పించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. అచంచలమైన ప్రేమతో వారిని ప్రేమించాడు, వారిని నడిపించాడు, వారిని శాశ్వతంగా తన ప్రజగా ఆయన చేసుకున్నాడు. కనుక అదే దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన రక్షణ కొరకు
ఆయన శిలువపై అప్పగించుట ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని ఈ విషయంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని లాంటి వారు ఎవరు లేరు కాబట్టి ఆయనకు చెంది ఉన్న వారి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినటువంటి వారు కూడా ఎవరు లేరు. నేటి ధ్యానభాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి అనగా యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఈ పట్టికలో, ఈ లిస్టులో నువ్వు ఉన్నావా? అయితే ధన్యుడవు, ధన్యురాలవు. అలా లేని పక్షంలో దేవుడి దినం వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ఈ దినమే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుటుంబం, దేవుని ఇల్లుగా నిజంగా పిలువబడేటువంటి భాగ్యం పొందుకోమని క్రీస్తు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, నేటి ధ్యాన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా 24వ వచనములో ప్రపంచము సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తెలుసుకోవాలనేటువంటి తన ఇల్లు స్థిరంగా ఉండాలనేటువంటి దేవుడు ఆశించినటువంటి తీరును ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. దేవుని ప్రజలు ఒకరి మహిమను వెంబడించేటువంటి బదులు భూమిపైన దేవుని మహిమ పరచడం గొప్ప భాగ్యం. అలా ఎదురు చూసేటువంటి వారు నిజంగా ధన్యులు. నేటి ధ్యాన భాగంలో రెండు ప్రియులారా, మన జీవితానికి అనువింపుగా మన దృష్టిని మన నుండి లేక మన ప్రియమైన వారి నుండి, మనకు ఇష్టమైనటువంటి పరిస్థితుల నుండి కాసేపు వాటిని వెనుకకు మళ్లించుట ద్వారా ప్రియులారా, దేవునికి మరియు ఆయన రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఒక స్థిరమైన ఆలోచన మనసులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే ప్రియులారా, ఈ లోకానికి మనం క్రీస్తు ప్రతినిధులముగా ఉంటామన్న సంగతి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, నిజముగా దావీదు యొక్క గొప్ప ప్రార్థన తాను తన కుటుంబం దేవుని సేవలో వాడబడాలని. ప్రియులారా, ఈ సమయంలో భక్తుడైన యెహోషువ కూడా జ్ఞాపకం చేశాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో మీ మటుకు మీరే తీర్మానం చేసుకోమని ఆయన చెప్పిన మాట ఈ విధంగా గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగం ప్రియులారా, మన కోరికలు నెరవేర్చుకోవడం కంటే నిజముగా ప్రాముఖ్యమైనటువంటి దైవ చిత్తము మనలో నెరవేరుట అది గొప్ప భాగ్యం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటూ రండి ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నా కోరికలు నెరవేరకపోయినా నీ చిత్తము జరుగుతుందని నేను నమ్మడానికి మాకు సహాయం చేయండి. దావీదు చేసినట్టుగా ఒక గొప్ప ప్రార్థన మేము చేసుకున్నట్టుకు సహాయం చేయండి. నేను నా కుటుంబం నిజముగా ఇది దేవుడు దీవించినటువంటి కుటుంబం, ఎన్నటన్నిటికీ దీవెనకరంగా ఉంటుందన్నటువంటి మాట దావీదు పలికినట్టుగా ప్రభు మా కుటుంబం పట్ల కూడా నెరవేరుస్తావని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా దావీదు యొక్క ప్రార్థన తన కొరకు తన కుటుంబం కొరకు అద్భుతంగా ఉన్నది. ముఖ్యంగా దేవుని రాజ్య స్థాపన కొరకు. పిల్లల, నిజంగా మన ప్రార్థన ఎలా ఉన్నదో ఈ రోజున దావీదు ప్రార్థన జీవితంలో నుంచి ఆలోచన చేస్తూ మన స్వంత ఇష్టం నెరవేర్చడం కంటే దేవుని చిత్తం మన ద్వారా నెరవేర్చబడుట నిజంగా మనకెంతో ఆశీర్వాదం. అలాంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము జీవించడానికి కొరకు ప్రభు మన పట్ల తన కృప చూపించాలని ఆశిస్తూ నేటి ధ్యాన భాగం మరొకసారి ప్రియులారా ముగిస్తూ ఉండగా, నిజముగా దేవుని ప్రణాళిక నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా నెరవేర్చబడుట మనకెంత ఆశీర్వాదం ప్రియులారా. ఆ విధంగా నెరవేర్చబడగలిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ దైవ కృపకు మనం సమర్పించుకుందాం. ఆ విధంగా దేవుడే మనందరినీ తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.